దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, హృదయాన్ని కఠినం చేసుకోకుండా బయటికి వెళ్ళి సంతాపంతో బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా ప్రారంభమైనటువంటి కన్నీటి ప్రార్థన అతడు బ్రతికినంత కాలంలో కూడా, తన బ్రతికినంత కాలంలో కూడా, ఈ రోజుల్లో అంటే గనక మనకు అలారాలొచ్చినియి. అవునా కాదండి? అలారాలొచ్చినా మనం లేగం. కట్టేసి పడుకుంటాం. ఆ రోజుల్లో, ఆ రోజుల్లో కోడి కూసేది. కోడి కూయగానే, కోడి కూయగానే పేతురుకి ఒక ఆలోచనొచ్చేది. వెంటనే లేసిపోయేవాడు. మోకరించేవాడు. కన్నీటితో ప్రార్థన చేసేవాడు. తన బ్రతికిన దినాలన్నిటా కూడా కోడి కూసిన వెంటనే లేచి కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. ఆ విధంగా పరిచర్య చేశాడు కాబట్టే ఆయన ప్రసంగాలు చేస్తే 3000 మంది, ఆయన ప్రసంగాలు చేస్తే 5000 మంది, అనేక మంది నూతనంగా ప్రభు సన్నిధిలో చేర్చబడేవారు.